వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. షాద్నగర్ దళిత మహిళా కేసులో మరో ట్విస్ట్. నిజాలు ఆరా తీయాలంటూ బాధితుల ఆవేదన. మీర్పేట్ బాలుడు మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు. తిరుపతిలో దొరికిన బాలుని ఆచూకీ. మద్యంపై కోమటిరెడ్డి ఉక్కుపాదం. మునుగోడులో మద్యం మత్తు వదిలిస్తా అంటూ కోమటిరెడ్డి మాస్ వార్నింగ్. కమిటీ కుర్రోళ్లకు సపోర్టుగా మెగాస్టార్. 100లో థియేటర్లు బుక్ చేసిన పెదనాన్న. ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 24 తులాల బంగారం, 2 లక్షల నగదును సునీత చోరీ చేసింది అనే విషయంలో విచారణ చేపట్టిన పోలీసులు ఆమెపై 3rd డిగ్రీ చేశారని, పోలీసులపై కోర్టు ఇప్పటికే యాక్షన్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ మహిళపై కేసు పెట్టిన కుటుంబం బయటకు వచ్చి మా పిల్లల పెళ్లి కోసం దాచుకున్న సొత్తంతా ఆమె దోచేసింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా మాపై అనవసరమైన విమర్శలు చేయడం తగదని అభ్యర్థించారు. ఆమె తరపున మాట్లాడే వాళ్ళంతా అసలేం జరిగిందో తెలుసుకోవాలని సూచన చేశారు. 3rd డిగ్రీ చేయమని మేము చెప్పలేదు, ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి అంటూ షాద్నగర్లో బంగారం చోరీ ఘటనలో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళ అని చెప్పబడే సునీత ఎవరైతే ఉన్నారో ఆమె దళితురాలైతే మేము కూడా దళితులు. ఆమెకు న్యాయం చేయడానికి ఏ రాజకీయ నాయకుడు ఆమె పక్కన నిలబడ్డా ఖచ్చితంగా మా పక్కన కూడా నిలబడాలి. ఏ పత్రికా విలేకరులు ఆమె తరపున పోరాడడానికి సిద్ధంగా ఉంటే మా తరపున కూడా ఖచ్చితంగా న్యాయం చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా మాకు అందించాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఆమెని సస్పెక్ట్ చేసి ఆమె మీద అనుమానంతోటో ఆమెనే తీసిందనే ఒక ఊహాగానంతోటో అయితే ఆమె మీద మేము కంప్లీట్ చేయలేదు. కల్లారా ప్రత్యక్షంగా చూసినందుకే ఆమె పెట్టిన సాక్ష్యం ఉంది. ఇప్పుడు ఆమె పెట్టినట్టు కూడా మేము ఆమెను పట్టుకున్నట్టు కూడా ఈ గల్లీలో హై విట్నెస్ కూడా చాలా మంది ఉన్నారు. సో మేము ఆమె పెట్టింది ఆమెను తీసుకొచ్చి మేము అడిగినట్లు కూడా అందరూ గల్లీలో అందరూ హై విట్నెస్ ఉన్నారు. వాళ్ళతో కూడా మీరు ఆలోచన చేసుకుని వాళ్ళని కూడా అడిగి మీరు కావాల్స్తే విచారించి నిజంగా ఆమె పెట్టిందా లేకపోతే ఇది కావాలని వాంటెడ్ గా ఇంతకుముందు ఆమె మీద ఏమన్నా అనుమానం ఉండి ఆమె మీద ఏమైనా కక్ష ఉండి ఆమె మీద పగ ఉండి కావాలని చెప్పి ఆమె మీద దొబ్బుతురా అనేది కూడా మీరు విచారణ జరిపించి ఆ విచారణలో మీరు నిజాలు తెలుసుకొని ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే విధంగా మీరు చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఫస్ట్ రోజు కంప్లీట్ ఇచ్చినప్పుడు ఎన్ని తులాల బంగారం మీద వచ్చారు? 27 తులాస్ అని చెప్పినాం సార్. సో అయితే వాళ్ళంతా క్యాలిక్యులేట్ చేసి ఇది ఇంత అంత అని చెప్పి లాస్ట్ ఫైనల్ గా ఎఫ్ఐఆర్ లో వచ్చేసి ఎఫ్ఐఆర్ లో 24 ఫైనలైజ్ చేసేది సార్. ఎందుకు ఫైనలైజ్ చేసిన 27 అంటే మేము బిల్స్ చెక్ మమ్మల్ని బిల్స్ చూపించమన్నారు సార్. మీరు 27 తులాలని అంజాత చెప్పడం కాదు, బిల్స్ చూపించండి, మీరు ఎంత చేసి ఏందనేది మీరు బిల్స్ చూపించండి అని అంటే మా బిల్స్ తో సహా పోయినాయి. కాబట్టి మేము బంగారం గోల్డ్ షాప్ లో ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ట్రా బిల్ ఉంటది కదా, ఆ బిల్లు ద్వారా మేమంతా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఆ క్యాలిక్యులేషన్ లో 24 ఫైనలైజ్ అయ్యింది. ఐటమ్ అయితే రాసుకున్నారు. సో ఒకవేళ 24 or 27 అనేది మీ గోల్డ్ దొరికిన తర్వాత మీ ఐటమ్స్ మీకే ఇస్తాం కాబట్టి చూపిస్తే అప్పుడు ఇస్తామని చెప్పినారు. తులాలలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి మీకు తెలుసు? మాది సార్ ఇప్పుడు నాదొక నెక్లెస్ ఉంది, మా వదినది నెక్లెస్ ఉంది, మా వదినది నల్ల పూసల తాడుంది, నా ఈ కమ్మలు మా ఇద్దరివి పుస్తల తాడుంది నాది, మా ఇద్దరివి కమ్మలు ఉన్నాయి. తులం నాదొక్క తులం, ఆమెది అర్ధ తులం ఉంటది, మాటీలు అర్ధ తులం ఉంటాయి. నాదొక చైన్ ఉంది, అది తులం చైన్. నా బ్రాస్లెట్ అరతులం బ్రాస్లెట్ ఉంటది, మా అన్నయ్యది తులం బ్రాస్లెట్, మా అన్న చైన్ ఉంది, 2 తులాల చైన్ ఉంది. మీరు ఏం జాబ్ చేస్తారు? మీరు ఎక్కడ? ఇప్పుడు ఇంత కష్టపడి మీరు బంగారం సంపాదించారు, అంతా బానే ఉంది, కానీ ఆ దాని సేఫ్టీ లేనప్పుడు ఇంట్లో ఎందుకు పెట్టారు? పెళ్లి కోసం అని పెట్టుకున్నాం సార్. నేనే దరిద్రాలని పెళ్లి ఎప్పుడు ఉంది? సంబంధం కుదిరింది సార్. వాళ్ళు వస్తానన్నారు. బోనాలు అయిపోయినా బిఫోర్ డే దొంగతనం జరిగింది. బోనాలు అయిపోయినాక వాళ్ళు వస్తామని చెప్పారు. వేసుకోనికి ఉండాలి కదా, వేసుకోనికి ఉండాలి, వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి ఇంత బంగారం పెట్టగలుగుతామని చెప్పి ప్రూఫ్ చూపించాలి కదా అన్నట్టు మేము అనుకున్నాం. కానీ సార్ మా ఇంట్లో మీ పని చేస్తామా? నేను ప్రైవేట్ ఎంప్లాయీ ఎయిర్పోర్ట్ లోనా? ఆ వస్తువు పెట్టిన తర్వాత మాకు సార్ చెప్పిర్రు ఆ వస్తువు ఇంకెక్కడైనా వేస్తే మీకు ప్రూఫ్ ఉంటుంది కదా పెట్టుకోండి అనేసి. అండ్ ఇంకొక విషయం, ఆ బంగారం అంతా మేము ఒక్కసారే కొనుక్కున్నది అయితే కాదు సార్. హైదరాబాద్లో మీర్పేట బాలుడు మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. ఇంటి నుంచి ట్యూషన్కి వెళ్లిన బాలుడు మలక్పేటలో రైలు ఎక్కి తిరుపతి వెళ్ళాడు. తిరుపతిలో బాలుడిని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి స్థానిక పోలీసులకు బాలుడిని అప్పగించారు. దీనితో కుటుంబ సభ్యులతో కలిసి మీర్పేట్ పోలీసులు తిరుపతి బయలుదేరి వెళ్లారు. తిరుపతిలో స్కూల్ డ్రెస్తో తిరుగుతున్న బాలుడిని చూసి అనుమానం వచ్చిన స్థానికులు ప్రశ్నించడంతో తాను హైదరాబాద్ నుంచి వచ్చినట్టు తెలిపాడు. మైదర్ రెడ్డి వద్ద నుంచి అతని తండ్రి సుధాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి బాలుడు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
మైదర్ రెడ్డిని తిరుపతిలో పోలీసులకు అప్పగించారు. అతడి క్షేమ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మీర్పేట్ పోలీసులతో కలిసి బాలుడి తల్లిదండ్రులు ప్రస్తుతం తిరుపతి వెళ్లారు. చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది బాబు దొరికిందని చెప్పి? బాబు దొరికిందని మార్నింగ్ 6:30కి తెలిసింది. ఎవరు చెప్పారు ఫోన్ చేసి? బాబు వేరే వాళ్ళ దగ్గర ఉంటే వేరే దొరికిన అతను ఫోన్ చేసిండు. బాబు ఉన్న అతను మాట్లాడారా మీరు బాబుతోటి? మా బాబుతో మాట్లాడినా మార్నింగ్, మమ్మీ నేను ఇక్కడ ఉన్నా, మమ్మీ సేఫ్గానే ఉన్నాను ఫోన్ చేసిండు. బెల్ట్ షాపులపై మరోసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. మహిళల ముందే పోలీసు ఉన్నతాధికారులను పిలిచి బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాలని కోమటిరెడ్డి ఆదేశించారు. ఎక్కడ బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మినా పోలీసులకు తెలియజేయాలంటూ మునుగోడు మహిళలకు కోమటిరెడ్డి సూచనలు చేశారు. దగ్గరుండి పోలీసుల నెంబర్లను మహిళలకు ఇచ్చి ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసులకు సంప్రదించాలని చెప్పారు. పోలీసులు స్పందించిన క్రమంలో వెంటనే నాకు సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను, తీసుకున్నాడు పోలీస్ స్టేషన్ పెట్టి నేను సాగబట్టి చంపుతాను, నన్ను బెదిరిస్తుంది సార్. నిన్న మొన్న కొట్టి కొట్టింది, అన్ని గీతలు అన్ని ఇవన్నీ అదే సార్. నేను మహిళా సంఘం చేసేదాన్ని, నేను నన్నే కొడతాను సార్. నేను ఎవరు చెప్పుకోవాలి అర్థమైతే ఇంకా కేసు పెట్టాక నేను ఇస్తాను కొడతాను. నేను అలా రీసార్లు సెంటర్లు వేసి వచ్చింది సార్. 3 నెలలు తాగుతున్నాడని నన్ను జైల్లో పెట్టి కొట్టించాను అనేసి ఇంకెక్కువ కక్ష సాధిస్తుంది సార్. బెదిరించినట్టు పట్టుకుపోయి మళ్ళా కేసు అయితే ఆరోగ్య బాధ ఉండడానికి చాలా కొనుక్కున్నా కానీ 100 గజాలు ఇల్లు లేదు సార్. విలేజ్ వరకు తీసుకురావాలి కేసు ఫైల్ వాళ్ళు నెక్స్ట్ 1 వీక్ ఇటువంటి వాళ్ళు మహిళలు 6% డ్యామేజ్ అయింది సార్ లివర్. నేను మంచి చేసుకొచ్చినా మళ్ళీ తాగుతున్నాను, మంచి చేసుకొచ్చినా మళ్ళీ తాగుతున్నాను. మంచి ఇప్పుడు 4 లక్షల 5 లక్షలు ఖర్చు పెట్టింది నేను వెళ్ళా కనుక్కుంటా సార్. ఓకే కదా ధైర్యంగా ఫోన్ చేయాలి. పలానా ఇంట్లో అమ్ముతున్నాను చెప్పాలి. మీ పేరు రాదు ఎవరికి. ఎమ్మటే పోలీసులు వస్తే పట్టుకపోతారు. అట్లా 1, 2, 3, 4 ఎంత పట్టుకపోతారు. వాళ్ళే ఆశపడి పనిచేస్తారు. కొత్త నటీనటులు పరిశ్రమలోకి రావడం చాలా అవసరమని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. కమిటీ కుర్రోళ్ళ చిత్రంతో మెయిన్ లీడ్గా 11 మంది అబ్బాయిలు, 4 అమ్మాయిలు పరిచయం అవుతున్నాడని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. ఆయన సోదరుడు నాగబాబు కూతురు నిహారిక నిర్మించిన చిత్రం ఇది. యదువంశీ దర్శకుడు. ఈ నెల 9న సినిమా విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం నిర్వహించారు. ఈ వీడియో బైట్ ద్వారా చిరంజీవి ఆ సినిమా టీంకి శుభాకాంక్షలు తెలిపారు. మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళ చిత్రం ఆగస్టు 9న రిలీజ్ అవబోతుంది. ఆ సినిమాని మీ అందరికంటే నేను ముందే చూడటం జరిగింది. చాలా బాగుందనిపించింది. వెరీ ఇంప్రెసివ్. నిహారిక మల్టీ టాలెంటెడ్. మంచి ఆర్టిస్టే కాదు, ఒక నిర్మాతగా కూడా మంచి అభిరుచి ఉంది. అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకుంటూ ఆడియన్స్ టేస్ట్కి తగినట్లుగా ఫిల్మ్స్ని ప్రొడ్యూస్ చేయడం కూడా తనకు తెలుసని నా నమ్మకం. అంతకుమించి మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు భాషతో సంబంధం లేకుండా ఫ్రెష్ అండ్ ఎగ్జైటింగ్ కంటెంట్ ఏదొచ్చినా సరే చూసి ఆనందిస్తారు, ఆదరిస్తారు. ఈ సినిమా గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరులో 11 మంది స్నేహితుల మధ్య జరిగే కథ. డైరెక్టర్ యదువంశీకి ఇది మొదటి సినిమా. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ తానే చేశాడు. ఈ సినిమాతో చాలామంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా మెయిన్ లీడ్స్గా 11 మంది అబ్బాయిలు, అలాగే 4 అమ్మాయిలు పరిచయం అవుతున్నారు. ఇది పరిశ్రమకి చాలా అవసరం. ఎదురులు రాజుకి కూడా ఇదే మొదటి థియేట్రికల్ ఫిలిం. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం విజువల్స్కి మంచి పేరు వచ్చింది, బాగా ఆదరించారు. అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్గా అద్భుత విజయం సాధించిన హనుమాన్ చిత్రంలో 2 పాటలు చేశాడని తెలిసింది. ఇప్పుడు ఈ కమిటీ కుర్రోడు చిత్రానికి మొత్తం 11 సాంగ్స్ అందించాడు. అన్నీ చాలా బాగా వచ్చినాయి. ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుందని భావిస్తున్నాను. వీళ్ళందరి కృషికి, టాలెంట్కి తగ్గ గుర్తింపుని, రివార్డ్స్ని ఈ సినిమా అందిస్తుందని ఆశిస్తూ కమిటీ కుర్రోళ్ళ టీం అందరికీ ప్రత్యేకించి మా నిహారిక ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీని అందుకున్నారు.
2 రోజులు ఫిజీ పర్యటనకు వెళ్లిన ముర్ముకు ఆ దేశ అధ్యక్షుడు విలియం ఈ పురస్కారాన్ని ప్రదానం చేశాడు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. కాగా భారత రాష్ట్రపతి ద్వీపదేశమైన ఫిజీలో పర్యటించడం ఇదే తొలిసారి. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.